శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతేవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా నిన్నటి రాశి ఫలితాలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోజున నక్షత్రం యొక్క ప్రమాణము ఈరోజు సాయంకాలం వరకు ఒకే రకంగా ఉంది. గ్రహ స్థితులు లగ్నాలతో పాటుగా అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒకేలాంటి ఫలితాలు వచ్చే అవకాశం, ఒక్కొక్క రోజు ఒకే రోజున రెండు రకాల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మాత్రం నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు, దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సో 9/4/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈరోజు మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయ రంగంలో ఇబ్బంది, అలాగే వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకి నష్టంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. నటీనటులకి అపవాదులు, అపహాస్యానికి గురే అవకాశం. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం కనపడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలోను నష్టాన్ని పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం కూడదన్న విషయాన్ని గుర్తించండి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులు, దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువ. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. తస్మా జాగ్రత్త. అనుకోని చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదిగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టంగా కనబడుతోంది. మాట పడే అవకాశాలు. ఆర్థిక విషయాలు కానీ, విద్యా ఉద్యోగ విషయాల్లో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నిరంతరం భగవద్ ధ్యానం శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం చేయండి. 4 నుంచి 13 అధ్యాయాలు చదవండి. తప్పకుండా బాగుంటుంది. అనుకూలంగా శుభయోగాలు పొందుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 8:36 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు. లాభం ఆర్థికంగా బాగుంది. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా లాభం ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సినిమా రంగ వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కళాకారుల, క్రీడాకారులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలోను లాభాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవాలి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభం. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మిరపగుళ్ళు, చింతపండు వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు. అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ జంట్లకి అత్యంత శుభయోగాల పరంపర. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక జీవన శుభయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త వీరికి అంటే మధ్యాహ్నం తదుపరి ఉద్యోగంలో ఇబ్బంది ఉందండి. ఇక జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఒక చిన్న మిత్రుల వల్ల కానీ, నమ్మిన వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసర ఒత్తిడి కానీ, ప్రభుత్వ అధికారులు లంచం పుచ్చుకునే అవకాశం కానీ, ముఖ్యంగా స్త్రీమూర్తులకి నష్టం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. మిగతా సమయంలో అనుకూలత, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలో అనుకూలత. అలాగే రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం లాభాలు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి అనుకూలత. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి.
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆర్థిక ఆనంద యోగం, వివాహ శుభయోగాలు, ఇంట్లో ఏదన్నా బారసాల, షష్ఠి పూర్తి, గృహప్రవేశము, శంకుస్థాపనాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ధనయోగం, విలువైన బహుమానాలు అందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్ల వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. నర్సరీ తోటలు, పూజ, ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, ఆర్థిక లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, రోగనాశనము, రుణ విమోచన పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాలు. మాతాపితృ సౌఖ్యం, శుభవార్త శృణంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి అదే విధమైనటువంటి ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ భంగం. చేతికి వచ్చినట్టే వచ్చి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేజారిపోతాయి. ఇతరుల సహాయం పొందుకోవచ్చు అన్న సమయంలోనే సహాయం చేజారిపోయే అవకాశం. అనవసర ఖర్చులు, అనవసర వాగ్వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ ఉద్యోగం బెంచ్ మీకు మారడం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావడం, వీసా సంబంధ సమస్యలు, విద్యార్థి కష్టకాలు. జన్మజాతకాన్ని దయచేసి చూయించుకునే ప్రయత్నం చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నష్టము, కష్టకాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు. రైతందరికీ పంట నష్టం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, అనవసర ప్రయాణాలు, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వాహన వేగం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. శస్త్రచికిత్స ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత వ్యతిరేక ఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగమే ధనము, ప్రశాంతత, రాజకీయ రంగంలో వెదుగుదల, కళాకారులకి లాభాలు, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి చాలా గొప్ప అవకాశాలు. విడుదలైనటువంటి మీ సినిమా మంచి విజయవంతంగా పూర్తి అవుతుంది. తప్పకుండా ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు కూడా, అంటే మీ చేతి నిండా ధనం పొందుకునే అవకాశం కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ఊహించినటువంటి మలుపు మీకు రాజకీయ రంగంలో కనబడుతుంది. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు విజయం సాధించడం, పోగొట్టుకున్న వస్తువులు దొరకడం, అలాగే
మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. ఇలా అనుకున్నటువంటి ప్రతి పనిలో చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం, కార్యసాధన, గొప్ప వ్యక్తులతో పరిచయ లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. మాట తీరు, వ్యవహార శైలి, ఆర్థిక ప్రయోజనాన్ని, ఆనందాన్ని, ఆరోగ్య ప్రాప్తిని, సంతాన యోగాన్ని, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, ఉన్నత ఉద్యోగాన్ని ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక ఆనంద శుభయోగాలు, అలాగే కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆర్ద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, రైతన్నలకి పంట శుభయోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతంగా ఉండబోతోంది. తప్పకుండా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. మంచి వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, ఆరోగ్య లాభం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారులు శుభయోగాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, ఉన్నత పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటికి అదృష్ట యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, తప్పకుండా ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్న లాభం, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు కానీ పొందుకోవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. ఈరోజంతా మీకు అనుకున్నటువంటి శుభకార్య ఆచరణ ఆనంద యోగాలు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మద్యపాన సేవనం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం, నష్టం, ప్రేమ కలాపాల్లో ఇబ్బందులు, విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడి నష్టాన్ని పొందుకోవడం, ఇప్పుడు మాటలు వినడం, తొందరపాడుతనం, పనికిమాలినటువంటి పరిహాస మాటలు, పనికిమాలినటువంటి ఖర్చులు, మద్యపాన సేవనంలో ప్రమాదాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కష్టకాలంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల మోసపోయే అవకాశం, మాట నిలబెట్టుకోలేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో నష్టాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు మారాలన్న మీ యొక్క తపన నష్టాన్ని కలిగించబోతోంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి నష్టకాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర సూచన, రైతులకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, బెల్లము, చింతపండు, మిర్చి వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రోజంతా మీకు నష్టము కష్టంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణ 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే మినుములు, బియ్యము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 9:17 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభదినం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా అమరులకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకు అభివృద్ధి. సినిమా రంగంలో మంచి లాభం. సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, విదేశీయానము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం. స్వదేశంలో, విదేశాల్లో మంచి వ్యాపార లాభాలు. కళా, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. కుటుంబ సౌఖ్యం భాగం. అనుకున్న కార్యక్రమాన్ని సాధించగలిగేటువంటి అత్యుత్తమ శుభయోగం చెప్పవచ్చు. వీరికి అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనపడుతున్నాయి. వస్తువు, అలాగే ఉద్యోగము, విద్య, వ్యాపారము, భాగస్వామి వ్యాపారము, జీవిత భాగస్వామితో శుభయోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభసాటి వ్యవహారం. సినిమా రంగంలో వృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి ఆదరణ. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంబల ధన ప్రాప్తి. రైతన్నలకి పంట లాభం. మంచి అనుకూలమైన పంట దిగుబడి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. వస్తు లాభం, వాహన యోగం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, విదేశీయాన, ఉద్యోగ, విద్యా పరిపూర్ణత పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి ఏదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, వ్యవహార శైలి, ఆనంద యోగం, అదృష్ట యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాల అనుకూలతలు, పిల్లల విషయంలో శుభవార్త వినడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటున్నాయి. ఇక డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అదృష్ట యోగాల పరంపర. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ముఖ్యంగా విద్యార్థులకి సమస్తమైనటువంటి పరీక్షల్లో వార్షిక కావచ్చు, లేదా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కావచ్చు విజయాన్ని సాధించే అవకాశాలు. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా రావడం, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద యోగ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి లాభం, అత్యుత్తమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఈరోజంతా మీకు అత్యంత ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.